తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో మనము పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రము మరి ప్రజల యొక్క దౌర్భాగ్యం ఏముందో తెలుస్తలేదు. కానీ గతంలో 2 సార్లు పరిపాలించినటువంటి బారాస అధినేత కేసీఆర్ గారు తర్వాత ఈరోజు నిజంగా ఇంకా దిగజారి ఆ రోజు హిందూ ధర్మం పైన కేసీఆర్ గారు ప్రవర్తించినటువంటి అనుచితమైన విధానానికి ఇంకా 100 రెట్లు గొప్పగా నేను త్వంశుంటా త్వమేవ శుంఠ అంటే ఒకరు శుంఠ ఇంకా అంతకంటే శుంఠ విధంగా ఈరోజు హిందూ ధర్మాన్ని అవమానపరిచే విధంగా ముఖ్యమంత్రులు వ్యాఖ్యానించడము లేకపోతే ఆ హిందూ ధర్మాన్ని అవహేళన చేయడము నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులందరికీ కొంత ఆవేదన కలిగిస్తున్నటువంటి సందర్భం. నేను ఈ ప్రెస్ మీట్లో నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఔరంగజేబ్ 2.0 అనే వెర్షన్ లాగా కనిపిస్తున్నారు. ఎందుకు అనంటే మీరు అవకాశం దొరికిన ప్రతిసారి కూడా హిందూ ధర్మాన్ని, హిందూ దేవతలను, హిందూ సాంప్రదాయాలను మీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మీరు చాలా గొప్పగా పనిచేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ అవమానించడమే పరమావధిగా పెట్టుకొని అనేక సందర్భాల్లో అనేక మంది హిందూ దేవతల గుళ్ళపైన మీరు కూల్చివేస్తూ ఉన్నారు. ఔరంగజేబ్ ఏ విధంగానైతే హిందూ దేవాలయాలను పూర్తిగా ధ్వంసం చేసిండో దాన్ని కొనసాగింపుగా మీరు దేవాలయాలను కూల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న బంజారాహిల్స్లో పెద్దమ్మ టెంపుల్ కూల్చివేయడం జరిగింది. దానిపైన పెద్ద ఎత్తున హిందూ సమాజం మొత్తం స్పందించినప్పటికీ కూడా మీకు నిమ్మకు నీరెత్తినట్టు లేకపోతే దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా మీరు మళ్ళీ నిన్న ఏం మాట్లాడుతూ ఉన్నారు? అసలు ఆ సమావేశం ఏంది? నువ్వు మాట్లాడాల్సింది ఏంది? నువ్వు మాట్లాడింది ఏంది? ఏం మాట్లాడుతూ ఉన్నావు? నీ డీసీసీ అధ్యక్షుల నియామకం కోసము జరిగినటువంటి సమావేశం. అక్కడ నీ డీసీసీ అధ్యక్షుల మధ్యలో కుమ్ములాటలు ఉన్నాయి. రకరకాల వ్యక్తులు ఆ డీసీసీ పదవులను ఆశించారు కాబట్టి సో వాళ్ళకి కొంత సమన్వయం చేయడానికి కోసము నువ్వు ఏం మాట్లాడుతూ ఉన్నావు? హిందూ ధర్మంలో 3 కోట్ల మంది దేవతలు ఉన్నారు. ఆంజనేయుడు పెళ్లి కానులకు ఒక దేవుడు ఉన్నాడు, పెళ్ళైన 2 పిల్లలు ఉన్న వాళ్ళకి ఒక దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ముక్క తినేటోళ్ళకి ఒక దేవుడు ఉన్నాడు. లేకపోతే అయ్యప్ప స్వామి మాల ఒక ఆయన వేసుకుంటాడు, ఆయనను వ్యతిరేకించి ఇంకొక ఆయన శివయ్య మాల ఇంకొక ఆయన వేసుకుంటాడు. నిజంగా ఏమైనా ఇంగిత జ్ఞానం ఉందా? నువ్వు నిజంగా హిందూ సంస్కృతిని నువ్వు లేకపోతే హిందువుగానే నువ్వు ఈ విధమైన వ్యాఖ్యలు చేయడానికి ఒకసారి నువ్వు అర్థం చేసుకో. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, హిందూ దేవుళ్ళ పైన నువ్వు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, అవును అయ్యప్ప స్వామి మాల లేకపోతే శివమాల ఒకరికొకరు కాంపిటేటివ్గా ఈ అయ్యప్ప స్వామి మాల పడనోళ్ళు శివమాల వేసుకుంటారా? శివమాల అంటే శివుడు అంటే పడనోళ్ళు అయ్యప్ప మాల వేసుకుంటారా? కాదు కదా. చాలా నిష్టగా నిజాయితీగా 41 రోజులు వాళ్ళు కటిక నేలపైన నిద్రిస్తూ ఒకటే పూట ఆహారాన్ని భుజిస్తూ అన్ని రకాలైనటువంటి క్రియలన్నింటినీ కూడా వాళ్ళు త్యజించి ఏకరూపము దుస్తులు ధరిస్తారు రేవంత్ రెడ్డి గారు. వాళ్ళు అంటే ఏంటంటే సమాజం మొత్తం కూడా ఒకటే, సర్వమానవులందరూ కూడా ఒకటే అని ఒకటి ఆ సంకల్పంతో వాళ్ళు చేసేటువంటి ఆ దీక్షలను కూడా నువ్వు అవమానిస్తూ ఉన్నావు. నెక్స్ట్ ఇంకోటి ఏమంటా ఉన్నావు? తింటారు తాగుతారు. అయ్యా తినడానికి తాగడానికి మాత్రమే దేవుళ్ళు లేరండి. ఆ దేవతలకి కొంతమంది దేవతలకి నైవేద్యం రూపంలో మాంసాహారాన్ని లేకపోతే కొంతమంది దేవతల దగ్గర మధుపానాన్ని నైవేద్యంగా సమర్పించిన తర్వాత ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకోవడం జరుగుతుంది. ఇంకేమంటా ఉన్నావు? బహుభార్యలు అంటా ఉన్నావు. బహుభార్యలు కూడా ఉన్నప్పటికీ కూడా ఆ దేవుళ్ళు వాళ్ళు ఈ సమాజానికి గొప్ప త్యాగాన్ని లేకపోతే గొప్ప పరిపాలనను, రాముడు అంటే ఎవరండి? రాముడు ఈ దేశంలో ఇంకొక నీలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. అధికారం పైన 5 సంవత్సరాలు మాత్రమే నీకు ఎన్నుకున్నటువంటి ప్రజలు. కానీ రాముడు లాంటి ఒక స్వర్ణయుగం అని చెప్తారు ఆయన పరిపాలన. ఈ రోజు కూడా రాముడిని ఇంటింటికి కూడా ప్రజలందరూ కూడా ఆదరిస్తారు, అభిమానిస్తారు. అంటే ఎందుకు అనంటే ఆ రాముడు తన ధర్మాన్ని ఎక్కడ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆయన త్యజించలేదు లేకపోతే పక్కన పెట్టలేదు. ఇంకొక మాట చెప్పాలి అని అంటే, నీ లెక్క దీన్నే మనం కంపారిజన్ చేసుకుంటే నీ లెక్క ఒక వర్గం ఓట్లు ఎక్కువ దగ్గర పోయి టోపీ పెట్టుకోరు, ఇంకొక వర్గం దగ్గర పోయి ఏంది సిల్వ వేసుకోరు. అటువంటి డ్రామాలే హిందూ సమాజము లేకపోతే హిందూ మతాన్ని ఆచరించేటువంటి వ్యక్తి చేయడు కదా. సో కాబట్టి నువ్వు నీ అధికారాన్ని చెలాయించే పరిణామ క్రమంలో నువ్వు ఏది వాడితే అది మాట్లాడితే నాకు నడుస్తుంది అని చెప్పి నువ్వు చేస్తున్నటువంటి ఈ దౌర్భాగ్యమైన పరిపాలనను
భారతీయ జనతా పార్టీగా ఖండిస్తా ఉన్నాము. అదేవిధంగా నేను చెప్తా ఉన్నా, నువ్వు ఇంకా దిగజారి ఔరంగజేబ్ 2.0ని తలపించే విధంగా నీ పరిపాలన చేస్తే, ఆ ఔరంగజేబ్ ఏ విధంగానైతే తన పదవిని కోల్పోయినటువంటి పరిస్థితితో దాన్నే నువ్వు అదే విధమైనటువంటి పరిస్థితి ఈ హిందూ సమాజం ఆగ్రహానికి గురై నువ్వు కూడా కోల్పోతావని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నావు.